హలో అండి. క్యారెట్ హల్వా తినాలనిపించింది. సో ఈ మధ్య నేను ఇంటర్నెట్లో చూసిన ఒక వీడియో చూసి దాని ప్రకారం ట్రై చేద్దాం ఈజీ మెథడ్ అని ట్రై చేస్తున్నాను అనమాట. దీనికోసం ముందుగా క్యారెట్లు చెక్కు తీసి కుక్కర్లో వేసి ముక్కలుగా కట్ చేసి, ఈ ముక్కలు అనేవి నేను మొక్కలకు వాడతాను అనుకోండి, ఆ వాటర్లో వేసి ఇంకా ఈ ముక్కల్లో పాలు పోసి ఒక కప్పు పాలు పోసి 3 విజిల్స్ వచ్చే వరకు పొయ్యి మీద పెట్టి తర్వాత స్మాష్ చేసేసి దాన్ని ప్యాన్లోకి తీసుకొని బాగా ఫ్రై చేసుకొని ఎగిరిపోయేదాకా, తర్వాత దాంట్లో కొంచెం పంచదార వేసి దాన్ని కూడా బాగా చిక్కపడేదాకా ఉంచి తర్వాత కొంచెం గీ అండ్ డ్రై ఫ్రూట్స్ వేసుకొని తీసేయటమే అనమాట. చాలా ఈజీ మెథడ్ అది. నేను ఇలాగే ట్రై చేశాను. ఓల్డ్ స్టైల్ ఎలా ఉండేదంటే క్యారెట్ తురుముకొని గీలో ఫ్రై చేసి తర్వాత పంచదార వేసి పాలు పోసి అప్పుడు అలా చేసేవాళ్ళు. అదొక టేస్ట్. అప్పుడు నేను ఆయిల్ వేసాను అనమాట. కానీ రెండింటికి పెద్ద తేడా ఏముంటుందని అనుకున్నాను, కానీ చాలా చాలా పెద్ద తేడా ఉంది. అదేంటంటే అది ఆయిల్లో బాగా గీలో బాగా ఫ్రై అవుతుంది కాబట్టి దానికి అదొక టేస్ట్ ఉంది. ఇది కుక్కర్లో ఉడకటం వల్ల ఇది ఒక టేస్ట్ ఉంది. రెండింటికి చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది. నా ఓటు అయితే ఓల్డ్ రెసిపీకే నా ఓటు.